హైడ్రా కూల్చివేతలు. పటాన్చెరు కిష్టారెడ్డిపేటలో అర్ధరాత్రి 3 భవనాలు నేలమట్టం చేసిన హైడ్రా. పటేల్గూడలో 24 ఇండ్ల కూల్చివేత. మాదాపూర్ కావూరి హిల్స్లో పార్కు స్థలంలో జిమ్ నేలమట్టం చేసిరట. ఏడుంది ఇది? పటేల్గూడలో ఇండ్ల శిథిలాల గుట్టలు. ఇది ఎవరిది? మన గూడెం మహిపాల్ రెడ్డి బినామీ అయిన చంద్రశేఖర్ అనే ఆయన, ఆ లోకల్ లీడరు ఇవన్నీ కట్టిండు. 28 కట్టిండు, ఇలా 16 ఏమో కూల్చేసినట్టున్నారు. ఇక్కడ 24 అని రాసింది. మరి నాకు తెలిసి 24 16 అనుకుంటుంది. ఈ పేపర్లు కూడా ఇష్టం ఇవ్వనికి వచ్చిన ఒక ఆయన 25 అని నిన్ననే రాసేసిన. వెలుగులు అయితే 25 కూల్చేసినని రాసిండు నిన్ననే. మొత్తం షెర్ల కట్టి గవర్నమెంట్ ల్యాండ్లో కట్టిండు. సర్వే నెంబర్ 6 and 12లో అవన్నీ కూల్చేసారు. 2023 జనవరిలో పంచాయత్ సెక్రటరీ ఇవి మొత్తం అక్రమ కట్టడాలని ఆనాడు రిపోర్ట్ ఇచ్చి తేల్చిండు, లెటర్ రాసిండు. దాని తర్వాత ఆర్డీఓ దాన్ని గూలగొట్టాలని లెటర్ రాసింది. ఇన్ని జరిగిన తర్వాత కూడా జనం పోయి ఆడ కొన్నారు. నా పాయింట్ ఏంటంటే, మరి ఈ ఈ కడుతుంటే చూస్తూ ఊరుకున్న అధికారుల మీద ఏమైనా కేసులు పెట్టిరా? ఇప్పుడు రంగనాథ్ గారు మీరు ఆ పంచాయత్ సెక్రటరీ మీద కానీ, ఎంఆర్ఓ మీద కానీ, ఆర్డీఓ మీద కానీ, జిల్లా కలెక్టర్ మీద కానీ మీరు ఏమైనా కేసులు పెట్టిరా? ఎవడు పర్మిషన్ ఇచ్చింది వాటికి? ఆ కడతా ఉంటే చూస్తూ ఊరుకున్న అధికారులను ఏం లెక్క తెలిసిరు? ఆన్సర్ ఉండదు దీనికి. మాదాపూర్ కావూరి హిల్స్లో అట పార్కు స్థలంలో జిమ్ కడితే దాన్ని కూల్చేసిరట. రేకుల షెడ్డేనా ఇది? రేకుల షెడ్డే అనుకుంటే ఇది. అమీన్పూర్లో వారం రోజులుగా మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల్లో అక్రమ కట్టడాలపైన దృష్టి సారించిన హైడ్రా అమీన్పూర్ పెద్ద చెరువు, శంభునికుంట, బందం కొమ్ము చెరువుల్లోని అక్రమ కట్టడాలతో జాబితా సిద్ధం చేసిందట. వాటికి సంబంధించి నోటీసులు సైతం జారీ చేసిందట. అక్కడికి కూడా ఏ క్షణాన్నైనా ఎక్సవేటర్లు ప్రత్యక్షమవుతాయట. అయితే అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 993, 630 సర్వే నెంబర్లలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిలో ఎక్కువ శాతం పేద మధ్యతరగతి వర్గాలే ఉన్నాయి. వారంతా తమ గూడు చెదిరిపోతుందేమో అని కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. తమను దారుణంగా వంచిన బిల్డర్లు అధికారులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా? వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలా? మీరు ఇవేమీ చేయకుండా వాటిని గూలగొట్టి సమస్య పరిష్కారం అయిద్దా? వీళ్ళు ఏం రాసిరు ఇవాళ? అమీన్పూర్లో తిరుగుతున్నాయి జేసీబీలు అవన్నీ, ఇక మొత్తం ఏడ ఉంటే అడ గూలగొడతాయట. నేను అమీన్పూర్లో ఫోకస్ చేసినవి అదిత్రి అనే ఒక రియల్ ఎస్టేట్. వీడు మొత్తం పెద్ద చెరువు ఉంది కదా, బయోడైవర్సిటీ లేక్ నుంచి బందం కొమ్ము చెరువుకి వెళ్ళే ఆ గొలుసు ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం కట్ చేసి వాడు పెద్ద ఎత్తున 39 ఫ్లోర్లతోని -3 or 4 సెల్లార్స్ వేసి కట్టడానికి రెడీ అవుతున్నాడు. వీడు 7 తూములు ప్యాక్ చేసి పడేసిండు. అంటే 7 తూములు క్లోజ్ చేసేసిండు. రెండోది అవంతిక అని ఇంకో కంపెనీ ఉన్నదాడ. వీడేం చేసిండు? బందం కొమ్ము అనే ఇప్పుడు ఇంకొక చెరువు ఉన్నది. ఈ చెరువుని వీడు సిఎస్ఆర్ కింద తీసుకొని మొత్తం వాడు ఆ నాలా మీదనే ఆఫీస్ కట్టేసి ఆ నాలా మొత్తం డైవర్ట్ చేసిండు, ఇంకో చెరువులోకి పంపించేసిండు. వీని దగ్గరికి పోతలేరు. మూడోది అర్బన్ రైజ్ అని ఒకడు ఉన్నాడు. నాలుగోది ఈయన లక్ష్మారెడ్డికి సంబంధించిన అమాయ్ కన్స్ట్రక్షన్స్ అని ఉన్నది, మాజీ మంత్రి జడ్చర్ల. వీళ్ళిద్దరు ఏం చేసిర్రు? వీళ్ళిద్దరూ ఆడ ఇదే పెద్ద చెరువుకు సంబంధించిన నాలాను మొత్తం డైవర్ట్ చేసి బఫర్ జోన్ని కబ్జా చేసి ఈ అర్బన్ రైజోడు మొత్తం అక్కడ ఆ కస్టమర్లను మొత్తం చీట్ చేసి పడేసిండు. ఎందుకు? ఆ 11 ఎకరాల బఫర్ జోన్లో నేను క్రీడా స్థలం కడతా, జిమ్ కడతా, అది కడతా, ఇది కడతా అని ఆ బ్రోచర్లో చూపించిండు. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. భూమి వాడిదైనా సరే అదొకటి. అండ్ నాలాను మొత్తం డైవర్ట్ చేసి ఇళ్ళకి వదిలేసిండు. వర్షం పడితే మొత్తం ఆ ఇళ్ళన్నీ మునిగిపోతాయి. స్కూళ్ళు ఉన్నాయి అందులో. మరి ఇవన్నీ కన్ను మూసుకున్నారా మీరేమన్నా? ఇవన్నింటి దగ్గరికి పోరా? ఈ క్షణానికి కూడా అక్కడ పనులు జరుగుతున్నాయి. మరి అమీన్పూర్లో ఒక 16 విల్లాలే కనబడ్డాయా మీకు?
అమీన్పూర్లో ఉన్న మిగతా ఎందుకు కనబడతలేవు మీకు? ఇవెందుకు గూలగొట్టారు మీరు? వై అంటే ఏంది మీ ఇంటెన్షన్ ఏంటి? మీకున్న ఆ స్పెషల్ కన్సర్న్ ఏంది? వీటి మీద ఎందుకు ఫోకస్ చేయరు మీరు? కట్ చేస్తే ఎంత ఘోరం అంటే చూడండి. అంటే వీళ్ళ ధైర్యం ఎంత, మరి రేవంత్ రెడ్డి ధైర్యం ఇస్తున్నాడా, లేదు మమ్మల్ని ఎవడేం బీకలేడని వీళ్ళు అనుకుంటున్నారా? చూపిస్తాను చూడండి. ఒక్క నిమిషం. ఇగో వీడు నోటీస్ ఇచ్చిండండి మొన్న ఏదో పేపర్లో, ఇది ఈనాడో ఏదో పేపర్లో. ఎవడు అదిత్రి వాడు పబ్లిక్ నోటీస్ ఇచ్చిండు. ఏమని? ఇట్ ఈస్ టు బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ పబ్లిక్ దట్ ఏ మిస్ఇన్ఫర్మేటివ్ మిస్లీడింగ్ వీడియోస్ ఆర్ బీయింగ్ సర్క్యులేటెడ్ ఆన్ యూట్యూబ్ అండ్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఎవరు చేస్తున్నది ఈ సమాచారం ఇచ్చింది? అదిత్రి అనే కంపెనీ మీద మనమే. వాడు మన పేరు రాయడు కానీ సోషల్ మీడియాలో మా మీద దుష్ప్రచారం జరుగుతున్నది, మిస్లీడ్ చేస్తున్నారు మిమ్మల్ని అని ఒక నోటీస్ ఇచ్చిండు. ద ఎవరెస్ట్ ప్రాజెక్ట్ ఈస్ డెవలపింగ్ బై అదిత్రి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎట్ అమీన్పూర్ హైదరాబాద్ ఇన్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 58,871 square meters consisting of 9 towers with 3 cellars plus stilt plus 39 upper floors in the survey numbers 39 ఫ్లోర్లు -3 cellar stilt survey number 235/P, 236/2, 237 to 247 and 251 to 261, 262/P, 263/P, 264, 266/P. Aditri is operating various construction projects in Andhra Pradesh and Telangana since 2010. Aditri has obtained all the relevant NOCs, revenue, irrigation, aviation clearance, fire clearance, environmental clearance, CFE from Pollution Control Board, HMDA and RERA approvals from concerned government departments. అంత దొంగలు వానికి ఎన్ఓసీలు ఇచ్చారు. ఇరిగేషన్ వాడు ఎట్లా ఇచ్చిండు? చెరువుని కబ్జా చేస్తుంటే. ఎవడు ఇరిగేషను? రామస్వామి అని ఒక దొంగ ఆఫీసర్ ఉన్నాడు. ఈయన ఆస్తుల మీద ఆడ చర్చ జరగాల, ఈయన ఆస్తుల మీద ఎంక్వైరీ జరగాల. దానికి పైన మధుసూదన్ రెడ్డి అని మధుసూదన్ రెడ్డి ఒక ఆఫీసర్ ఎస్సీ ఉండే, ఆయన ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయినట్టున్నాడు. వీళ్ళు పర్మిషన్లు ఇచ్చింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎన్ని కోట్ల రూపాయలు మింగిరు వీళ్ళు? రెరా ఎవడు? వాడు శివబాలకృష్ణ, ఈ బ్యాచ్ అంతా కలిసి ఇచ్చిన పర్మిషన్స్ ఇవన్నీ. Aditri would like to clarify that the Everest project at Aminpur, Hyderabad is neither fall under FTL of Aminpur Lake nor in the buffer zone of the lake. FTL lo ledata, buffer zone lo kuda ledata. Aditri is a law abiding organization and always adhere to the law and guidelines of the government authorities. The safety and security of our customers is an immense importance to Aditri, and protecting the investments of our customers in our projects is our primary responsibility. Aditri requests to everyone to disgrade misleading news or reports in print or electronic media. Esteemed customers can visit our office and inspect the approvals relating to the Everest project. అరే నాయనా, నీకు దొంగ అప్రూవల్స్ వచ్చినాయనే మేము చెప్తున్నది. ఈ దొంగలు కొంతమంది అధికారులు మీకు అప్రూవల్స్ ఇచ్చారనే మేము మొత్తుకుంటున్నది. ఎవరు అడ్వకేట్తోని పబ్లిక్ నోటీస్ ఇష్యూ చేసిండు. దయచేసి ఈ అమీన్పూర్లో ఉన్న అదిత్రి అనే కంపెనీలో కొనకండి. డైరెక్ట్ స్టేట్మెంట్. ఇది టోటల్ చెరువులో కడుతున్నాడు. ఫోటో చూపించాలా మీకు? వీడు ఇంకా కడుతున్నదా? నేను ఇంకా ఎవిడెన్స్ నేను చెప్తా. ఎట్లా తయారయ్యారంటే అధికారులు కూడా
26/4/2024 జిల్లా కలెక్టర్కి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ పంపిన లెటర్. ఏమంటుంది హెచ్ఎండిఏ? హెచ్ఎండిఏ ప్లానింగ్ మల్టీ స్టోర్డ్ residential apartment permission in survey numbers 235/P, 236/2, 237 of Aminpur village and Mandal Sangareddy district to an extent of 64,164 square meters. వాడేమో 58 అంటుండు, వీళ్ళేమో 64 అంటున్నారు. Aditri Properties Private Limited. NOCs issued by the irrigation and revenue officials. Complainant petition received from Sri V. Ravikrishna advocate request to offer remarks in the matter. ఏమంటుంది చివరికి? వీళ్ళు ఏమంటున్నారు చూడండి ఒకసారి. The above said real estate company without obtaining any approvals from the competent authorities has started excavation and carrying out construction activity by closing the irrigation outflow channels of the పెద్ద చెరువు. అర్థమవుతుందా? వాడు మొత్తం అవుట్ఫ్లోని మొత్తం క్లోజ్ చేసి ఇది కడుతున్నాడని చెప్తున్నారు. హెన్స్ రిక్వెస్టెడ్ టు టేక్ stringent action and direct concerned authorities to take immediate appropriate measures to stop inflow from the industries and domestic drainage system and industrial wastewater into the biodiversity lake and open all the fluid and outflow channels of the biodiversity lake. ఒక అడ్వకేట్ లెటర్ రాస్తే కాపీ టు ఆదిత్య, కాపీ టు వి రవికృష్ణ అడ్వకేట్కి పంపిన ఇది ఫోటో చూపించనా? వీడు చేసిన దుర్మార్గం ఎట్లున్నది అన్నది. వీడు మనిషా లేకపోతే వీడు ఏమనుకోవాలా? నేనేమంటున్నంటే మరి రంగనాథ్ గారికి ఇవన్నీ కనిపిస్తలేవా? ఆదిత్రి, అవంతిక, అర్బన్ రైజ్ ఇవన్నీ కనిపిస్తలేవా? మీరు ఆడేన్నో ఈడేన్నో 2-3 విల్లాలు గులగొట్టి, రేకుల షెడ్లు గులగొట్టి ఇదే ఇక హైడ్రా అని గొప్పలు చెప్పుకుంటే ఎట్లా? మరి ఇవెందుకు కనిపిస్తలేవు? ఇదే అడ్వకేట్ వెళ్ళి రంగనాథ్ గారిని అడిగిరట, మరి ఎందుకు సార్ ఇది ఎందుకు ఈ వర్క్ నడుస్తుందంటే, ఇది డౌన్ స్ట్రీమ్ మాకు సంబంధం లేదంటారట. అంటే ఒక చెరువు నుంచి ఇంకొక చెరువులోకి వెళ్ళాల్సిన నీళ్ళకి అడ్డుకట్టేస్తే దాన్ని వదిలేస్తారా? చూడండి ఇగో ఇది ఇట్లాంటి తూములు, ఎంత అద్భుతమైన తూములు అంటే ఇవి. ఇగో ఇట్లాంటి తూములు దాదాపు 7 తూములని క్లోజ్ చేసి పడేసిండు. మీరు ఇక్కడికి వెళ్ళి నిలబడండి, ఇది ఉంటుంది ఇంకా స్టిల్ అక్కడ ఒక వాటర్ ఫ్లోకి సంబంధించిన సౌండ్ వస్తూ ఉంటుంది. ఇక్కడ సీపేజ్ దీన్ని ఇట్లా క్లోజ్ చేయడం వల్ల సీపేజ్ చూడండి ఎట్లా నీళ్ళు కింద నుంచి బయటకు వస్తున్నాయో చూడండి ఒక్కసారి. ఒకవేళ ఖమ్మంలో మొన్న పడ్డ వర్షం హైదరాబాదులో అమీన్పూర్లో పడితే, ఇందులో మీరు ఇల్లు కొనుక్కుంటే పరిస్థితి ఏందో ఒక్కసారి ఊహించండి. 7 తూములని మొత్తం ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో మొత్తం క్లోజ్ చేసి పడేసారు. అంటే ప్రకృతికి విరుద్ధంగా మీరు చేసిన పని వల్ల ప్రకృతి మీ మీద పగబడితే వాటి పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించండి. 18 లేక్స్ ఉన్నాయి అమీన్పూర్ బేసిన్లో. ఈ తెలంగాణలో అత్యంత వెట్ ల్యాండ్ ఏదైనా ఉందంటే అది అమీన్పూర్ మాత్రమే. అద్భుతమైన అమీన్పూర్ని కాలుష్య కాసారంగా మార్చేసారు. ఇది నేనంటున్న మాట కాదు. రీసెంట్గా సుబ్బారావు గారు ప్రముఖ పర్యావరణవేత్తతో ఆయనతో మాట్లాడితే ఆయన ఏకంగా అమీన్పూర్ మీదనే ఒక పుస్తకం రాసిండు. కేవలం అమీన్పూర్ మీదనే ఒక పుస్తకం రాసిండు. ఎవడరా నీకు ఇది? ఆ అడ్వకేట్ ఎవరైనా అసలు ఆ నోటీస్ ఇచ్చిన అడ్వకేట్ నీకు తెలుసా? వీడు చేసిన విధ్వంసం ఏందో మీకు తెలుసా? దయచేసి పొరపాటున కూడా అమీన్పూర్ ఆదిత్య అనే వెంచర్ దగ్గరికి మీరు వెళ్ళకండి. వెళ్ళి నష్టపోకండి, మోసపోకండి. ఎవరైనా పాపం డబ్బులు కడితే వాడిని గల్లాబట్టి వసూలు చేయండి వాళ్ళ దగ్గర నుంచి. ఇంత ఘోరంగా ఇంత దుర్మార్గంగా కబ్జాలు పెట్టిన తర్వాత ఇంకా మీరు ఎట్లా సమర్థించుకుంటారు? నిజాం కాలం నాడు కట్టిన ఇది ఎంత స్ట్రాంగ్ కట్టడం చూడండి. ఇది ఇగో ఇప్పుడు ఇట్లా కడతాడు. ఇప్పుడు ఇట్లా కట్టి జనాన్ని మొత్తం ముంచేస్తాడు. అందులో ఎవడరా నువ్వు? అసలు నీకేం సంబంధం ఈ తెలంగాణకి? ఎవడు దీని వెనకాల ఉన్నదంటే కేటీఆర్ ఉన్నాడు. కేటీఆర్ సహకారంతో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కదా, మరి ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తలేదంటే మరి అంతా ఒకటే అనుకోవాల్సి వస్తుంది. మరి మీరు సపోర్ట్ చేస్తలేరు కాబట్టి, ఈ కన్స్ట్రక్షన్ ఆపట్లేదు కాబట్టి.
ఇగో అరే ఇది ఒక్కసారి ఫోటో చూపిస్తానండి మీకు. ఇంకా అద్భుతం. అంటే ఆనాడు బిఫోర్ ఎట్లా ఉండే అన్నది, చెరువు ఉందా లేదా అన్నది. కింగ్ ఫిషర్ అని ఒక పాండ్ ఉంది అందులో, కింగ్ ఫిషర్ పాండ్. వన్ సెకండ్. ఇగో ఉందా లేదా, ఉందా లేదా అక్కడ. యాక్చువల్గా ఏంటంటే ఇదంతా కూడా కబ్జాలే, ఇవన్నీ కూడా కబ్జాలే. ఇక ఎప్పుడో అయిపోయినాయి అవి, నెమ్మది లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచే కట్టిన కన్స్ట్రక్షన్స్ అవన్నీ. మైపాల్ రెడ్డి అయితే సర్వనాశనం చేసిండు ఈ మొత్తం అమీన్పూర్ పటాన్చేరి ఏరియాని. మరి వేర్ ఇస్ మైపాల్ రెడ్డి ఇవాళ? ఎక్కడున్నాడు మైపాల్ రెడ్డి? కాంగ్రెస్లోకి వచ్చి జాయిన్ అయ్యాడు. ఎంత ఘోరం అండి, ఎంత దుర్మార్గం అండి. అసలు వీళ్ళని నాకు తెలిసి వీళ్ళని కాల్చి 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 ఇది చేసినా కూడా తప్పులేదు వీళ్ళని. చూడండి, ఇది చెరువు, ఇది కింగ్ ఫిషర్ పాండ్ అని ఉంటుంది అక్కడ. బిఫోర్ ఇది ఆవిడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకముందున్న సినిమా అనమాట. ఇగో ఇక్కడ నేను ఇంతకుముందు చూపించిన ఏది మన దాన్ని ఏమంటారు, తూము. ఇది ఇట్లాంటి తూములు 7 తూములు ఉన్నాయి. ఒకప్పుడు ఇట్లుండే, ఇప్పుడు మొత్తం ఇక్కడ మొత్తం వాడికి సంబంధించిన అవి కట్టుకున్నాడు. ఇక్కడ పిల్లర్లు వేస్తున్నాడు, సెల్లార్ తీస్తున్నాడు. ఎందుకు రంగనాథ్ గారు దీన్ని ఆపట్లేకపోతున్నాడు? ఎవరున్నారు దీని వెనకాల? రంగనాథ్ గారు మీకు ఉన్న ప్రెజర్ ఏంటి? వై? వాడు ఏకంగా దర్జాగా నేను చాలా జెన్యున్గా నేను ఇవి నడిపిస్తున్నా, అసలు నేను చెరువులనే లేనని గంత ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు.